గోపా గారు ఇదంతా ఎలా జరిగింది? నువ్వేం దిగులు పడకు కమాండర్ సత్తి. బాబాజీ దయ వల్ల మన వాళ్ళు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. మీ నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. నీకు కూడా బండి పంపిస్తున్నాం. సరే, నేను వెంటనే బయలుదేరుతాను. సర్వం దేవం. చాలా కంగారుగా ఉన్నట్టున్నారు. బోపా గారు, పమ్మికి జరుగుతున్న దాని గురించి నేను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ఏంటో చెప్పండి, ఓపెన్గా చెప్పండి. కావాలంటే నీకు కూడా తన పక్కన ఒక ఆసనం వేస్తాం. ఆ తర్వాత ఇద్దరు చక్కగా ముచ్చట్లాడుకోవచ్చు. కాదు బోపా గారు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. పాప వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉంటారు. కాబట్టి తనని రెడీ చేసి తీసుకువెళ్దామని కమాండర్ గారు కూడా వస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను పమ్మిని కలవచ్చా? కానీ లిమిట్ ఎప్పుడో గుర్తుంచుకోండి బబితా గారు. అలాగే బోప గారు. సర్వం దేవం. పమ్మి, పమ్మి నేను పమ్మి వదినా, వదినా, రా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. పద పద, లే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద, జాగ్రత్తగా రా. కూర్చో. హఠాత్తుగా జరిగిపోయింది. బాబాజీ మనుషులు ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. నువ్వు ఇలా ఉండకూడదు. ఇక్కడే రా. డాక్టర్ గారు, మేము సిటీ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో క్లాట్ ఉందని తెలిసింది. పీపుల్స్ కూడా డైలేట్ అయ్యాయి. ఇప్పుడు ఏ విషయం చెప్పడం చాలా కష్టం. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్.
అన్నయ్య దేవం సర్వం దేవం సర్వం దేవం నేను నీతో ఒక విషయం చెప్పాలి. బాబాజీకి జై. అంతా విన్నాను నేను. సర్వం దేవం, నువ్వేం దిగులు పడకు. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. ఒకసారి తనేం చెప్పాలనుకుంటుందో దయచేసి వినండి. అన్నయ్య సర్వం దేవం. నేను బాబాజీ గురించి చెప్పాలి. బాబాజీ చావు నుంచి మన నాన్నగారిని కాపాడారు. బాబాజీ దయ వల్లే మనం ఉన్నాం. ఆయన భగవంతుడు. సర్వం దేవం సర్వం దేవం. సర్వం దేవం 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 సర్వం దేవం. ఎలా ఉన్నావు అమ్మాయి? సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం అమ్మా పమ్మి, సర్వం దేవం. బాబాజీ గారు ఆశీర్వాదం తీసుకో. మీ నాన్నగారు ప్రాణాలతో ఉన్నారంటే బాబాజీ వల్లే, లేకపోతే ఆయన మనకి దక్కేవారు కాదు. చల్లగా ఉండు. నేను పెద్ద తప్పు చేశాను బాబాజీ. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా. మనసులో వికారం పుట్టింది, అది ఇప్పుడు పోయింది. అంతా సర్దుకుంటుంది. చల్లగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. సర్వం దేవం సర్వం దేవం సర్వం. ఇది కమిటీ ఫైనలైజ్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ దిలావర్కి ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చారు? గోవిందనగర్ నుంచి. తప్పుకోమని చెప్తున్నావా? ఇలా చూడండి, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. ఏ కౌశిక్ బాయ్, ఏంటిదంతా? ఈ సెక్యూరిటీని తప్పుకోమనండి. వెళ్ళనివ్వండి, కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి. మీ అందరినీ కలవడానికి సీఎం గారికి టైం లేదు. ముఖ్యమంత్రి గారు, అసలేంటిదంతా? ఏమైంది? ఎందుకు ఇంత ఆవేశంగా వస్తున్నావు? నీకు టికెట్ ఇచ్చాను కదా, నువ్వు కృషి చేసి గెలిచి చూపించు. నేనొక్కడినే పోరాడాలా? మరి నా 11 మంది సపోర్టర్స్? ఏంటి నీ సపోర్టర్సా? మన పార్టీలో అందరూ కలిసిపోయాక సపోర్టర్స్ కూడా మా సపోర్టర్సేగా. నువ్వు వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. సర్వేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎవరూ సీట్లు కాపాడుకోలేరని తెలిసింది. మీ రిజల్ట్ ప్రకారం చూస్తే మీకు ఈ కోపం పనికిరాదు. పాపం మన సీఎం గారే ఎగర్నిచ్చినట్టే ఎగర్నిచ్చి రెక్కల్ని విరిచేశారు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకండి. అరే, మీరేదో పొడి చేస్తారన్న భ్రమతో హుకుం సింగ్ గారిని వదిలేశాను. బాబాజీతో గొడవ పెట్టుకున్నాను. సరిగ్గా చెప్పావు, నువ్వు సరిగ్గానే చెప్పావు. తనని వదిలేసి వచ్చిన వాడివి నన్ను వదిలేవన్న గ్యారంటీ ఏంటి? వెళ్ళు, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. అక్కర్లేదంటే చెప్పు. ఆ టికెట్ కోసం ఎంతో మంది బయట వెయిట్ చేస్తున్నారు. సరే, ఇదిగో. ఫైనల్ చేసేద్దామా? బాబాజీకి సదా జయం. ఈ దిలావర్ మిమ్మల్ని కలవడానికి ఆతృతగా ఉన్నాడు. తాను సిగ్గుపడి ముందుకు రాలేకపోతున్నాడు. బాబాజీకి జై. చల్లగా ఉండు. ఏంటి ఇలా వచ్చావు? బాబాజీ, మీకు తెలియని విషయం అంటూ లేదు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను బాబాజీ. నాకు విషయం తెలిసింది. నీకు జరిగింది అన్యాయమే. అయినా ఇది నువ్వు చేతులారా చేసుకునేదేగా. ఇప్పుడు బాధపడితే ఎలా? బాబాజీ, ఒకవేళ మీరే హుకుం సింగ్ గారితో మాట్లాడారంటే? చూస్తాను, ఆలోచిస్తాను. దిలావర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అక్కడ తనకు అన్యాయం జరిగింది. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి
తిరిగి రావడానికి నువ్వు అసలు ఎప్పుడు వెళ్ళావని, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళావని నేను ఎప్పుడూ అనుకోలేదు. దారి తప్పానన్నయ్య. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. తప్పు చేస్తారేమో బావగారు. ఇంకో సీట్ ఇస్తే దిలాబరు ఒప్పుకునేవాడేమో. మళ్ళీ హుకుం దగ్గరకు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలవడంలో తప్పకుండా ఆ బాబా హస్తం ఉంది. అవును, ఈ మధ్య బోపా కూడా చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. రిపోర్ట్ ప్రకారం హుకుం బండలో ఆశ్రమ సేవకులు ప్రచారం చేస్తున్నారట. మీ ప్రముఖ సేవకులందరికీ స్వాగతం. ఏకరూపం మహాస్వరూపం బాబాజీకి జై. బాబాజీకి జై. బాబాజీ, మా అందరికీ అసలు అయోమయంగా ఉంది. ఒక్కోసారి వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, ఒక్కోసారి హుకుం సింగ్ గారు ఉంటున్నారు. రాష్ట్రంలో ఉన్న మన భక్తులందరూ అయోమయంలో పడ్డారు బాబాజీ. బాబాజీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం ఎక్కడ కూతురో పడతామేమో అని భయంగా ఉంది. బాబాజీ, దయచేసి నన్ను క్షమించండి. ఏదో చనువు మీద కొంచెం ఎక్కువ మాట్లాడాను. బాబాజీ, ఎప్పటికైనా తెర తొలగించాలి. సుందర్లాలా లేక హుకుం సింగా. ఇలా చూడండి, మీ అందరికీ బాబాజీ అంటే అపారమైన భక్తి. రాష్ట్రంలో ఉన్న మన భక్తులందరికీ బాబాజీ గారి సందేశాన్ని నిష్టగా, ఎంతో భక్తిగా భక్తులకు అందజేస్తున్నారు. అందుకే ఈరోజు బాబా గారు ఈ విషయం మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికేమీ అవసరం లేదు. బాబాజీ గారికి మా అందరి మనసులు తెలుసు. బాబాజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారో భక్తులు అందరూ కూడా అదే పాటిస్తారు. సర్వం దేవ. మీలో ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆశ్రమం ఎప్పుడూ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనదు. సమాజాన్ని సరైన దారిలో నడిపించడం తప్పకుండా ఆశ్రమ బాధ్యతే. అందుకే మనం రాజకీయాల్ని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇరుపక్షాల్ని పరిశీలించి పరీక్షించి సరైన సమయం రాగానే మా సందేశాన్ని తెలియజేస్తాం. సర్వం దేవ. పమ్మి, నువ్వెక్కడ కూర్చునున్నావా? చాలు గాని లేమ్మా. ఎంతకాలమని ఇలా అంధకారంలోనే ఉంటావు? జరిగింది మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఎలా నన్నే మర్చిపోమంటున్నావు? మీ అందరికీ ఈ విషయం తెలిసుండి కూడా నాకు చెప్పలేదన్న విషయాన్ని ఎలా మర్చిపోను? ఏమని చెప్పండి నీకు? నువ్వు భగవంతుడని ఏ రాక్షసుడినైతే గుడ్డిగా నమ్మావో అతనే ఇన్నిసార్లు రేప్ చేశాడని చెప్పమంటావా? నేను చెప్పుంటే నువ్వు నమ్మేదానివా? చెప్పు, ఇంకేమేం చెప్పమంటావు? ఈ బాబా అనే వేషం, అందరికీ సేవ చేయడం, ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసమనా? నీకు జరిగిందే చాలా మంది ఆడపిల్లలకి జరిగింది. నాకు కూడా జరిగింది. మీ అన్నయ్యకి కూడా జరిగింది. వాడు అన్నయ్యని ఏం చేశాడు? ఇప్పటికైనా చెప్పు. మీ అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడు. శుద్ధీకరణ అనే పేరుతో ఆపరేషన్ చేయించి తనని నపుంసకుడిగా మార్చారు. నేను
నేనెంత పని చేశానో వదిన. నా మూర్ఖమైన భక్తి, నా మూర్ఖత్వం వల్లే మన జీవితాలు ఇలా అయిపోయాయి. నేను అందరినీ నాశనం చేసేసాను. అందరి జీవితాలు నాశనం అయిపోయాయి. నేనందరికీ నేనే కారణం. కాదు, నేనే కారణం కదా. పమి, కాదు కాదు కాదు, నేను నువ్వు నిందించుకోవద్దు. నువ్వేం కారణం కాదు. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు? మన కర్మ మనల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. ఇందులో నీ తప్పేం లేదు. అర్థమైందా? ఇందులో నీ తప్పేమీ లేదు. ఏమైంది? మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు? మమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావు? నేను ఆడి తీరాలి ఇప్పుడు. నా విధితో పోరాడాలనుకుంటున్నాను.